చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇంతమంది వివిధ ప్రోడక్ట్స్ తీసుకుంటా ఉంటుంది. దాంట్లో ఎస్పెషలీ నాకు సంతోషం ఏంటంటే చాలా మంది చిన్న చిన్న ఫార్మర్ బేస్ లేకపోతే చిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చి మంచి ప్రోడక్ట్స్ తీసుకురావడం జరిగింది. మన తెలుగు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో జొన్న రొట్టెలు కానీ మిల్లెట్స్ బేస్డ్ కానీ లేకపోతే చిన్న చిన్న స్వీట్స్ హ్యాండ్ మేడ్ స్వీట్స్ కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ అన్నీ రావటం అవి చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చిన్న చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి రావడం అనేది ఈజ్ రియలీ వండర్ఫుల్. దాంతోపాటు అఫ్ కోర్స్ ది బిగ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో దేర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి ఏవైతే ఎగ్జిబిషన్స్ ఉన్నాయో ఇవి మనకి చాలా మంచి ప్రోడక్ట్స్ని బయటికి తీసుకురావడానికి, అలాగే బయర్స్ని ఇంకా ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వీళ్ళని కలపడానికి హెల్ప్ చేస్తాం. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అండ్ ఐ విష్ అండ్ కంగ్రాచులేట్ the organizers all the very best for this event. In sport, in general, nutrition is a very big foundation for sporting performance. So, sports, when you actually do nutrition, plays a very key role. So it has to be important that the right ingredients are there, whether it's the quality or quantity of the food. I think both are very critical elements in this. So మనకి న్యూట్రిషన్ స్పోర్ట్స్ పర్సన్స్ కి చాలా అవసరం. సో 100% మనకి మంచి ఇంగ్రీడియంట్స్ అలాగే టైమింగ్ అండ్ క్వాంటిటీ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది యాక్టివిటీ. దీని నాకు మన దేశం ఫుడ్ అయితే చాలా ఇష్టం. మన తెలుగు వాళ్ళ సింపుల్ ఫుడ్ అండి. సో అదే మరి నాకు ఇష్టమైంది ఇడ్లీ బ్రేక్ఫాస్ట్, అట్లే మనకి జొన్న రొట్టెలు అంటే ఇష్టం. అలాగే మన A2 మిల్క్ ఏదైతే ఉందో వాటితో మన దేశీ కౌ దగ్గర నుంచి నా దగ్గర ఒక దేశీ కౌ, సో వాటి దగ్గర నుంచి వచ్చే పెరుగు పాలు అనేది I think it's very important that everybody, especially sports persons, take very good care of nutrition. So the right amount of protein, carbohydrate and fat is important. The right quality of carbohydrate, protein and fat is also very important. So these three things are important. While food choices undachu, but definitely sugar and excessively fried items are two things which need to go out. We need to take as far as possible a lot of fruits and vegetables. Good quantity and quality of protein are very important. Food safety authority restaurants may not do food safety video problem వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతమంది మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటున్నాం, మనం నమ్ముతున్నాం బయట నుంచి ఫుడ్ అంతా బాగానే ఉంటుంది, బాగానే చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ మనకి ఆ కంట్రోల్ లేకపోవడం ఇస్ రియలీ sad. But I'm very happy that the government has taken this initiative and making sure that they're giving us food. So ఇది చాలా అవసరం. అండ్ చిన్న చిన్న ప్లేసెస్ అయినా కూడా పెద్ద రెస్టారెంట్ అయినా కూడా ప్రతిదీ ఫుడ్ సేఫ్టీ అండ్ వాళ్ళ దగ్గర ఆ ప్రోడక్ట్ ఏదైతే వాడుతున్నారో క్లీన్లీనెస్ ఏదైతే ఉండాలో అది మనకి చాలా అవసరం నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ ఇనిషియేటివ్ చాలా మంచిదని భావిస్తున్నాను. సేంద్రీయ వ్యవసాయం పైన సేంద్రీయ వ్యవసాయం మనకి ఇంతకు ముందు భూమిలో మంచి సారం ఉండేది. ఈ రోజు మనకి ఆ సారం లేకుండా పోయింది. ఎందుకంటే మనం ఓవర్ ఇయర్స్ ఏదైతే మనం కంటిన్యూస్ గా కెమికల్ ఫర్టిలైజర్స్ తోని మనం ఏదో ఒకటి చేసి మనం మంచి రాబడి తేవాలనే ఉద్దేశంతో మనకి సీడ్ లో కానివ్వండి లేకపోతే మనకి ఫర్టిలైజర్ మెన్యూర్లో కానీ ఇది అంత న్యాచురల్ లేకుండా మన సాయిల్కి చాలా హార్మ్ చేసాము. సో మనకి వచ్చే ఫ్యూచర్ కోసం మనకి ఇది ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందో మనకి న్యాచురల్ మెథడాలజీ ఉందో వీటి ద్వారా మన భూమిలో సారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మంచి సీడ్స్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకొని
మనకి మోర్ న్యూట్రిషన్, మోర్ ఈల్డ్ ఒక్కటే కాదు, మోర్ న్యూట్రిషియస్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి బయటకు ఇవ్వాల్సిన విషయం. వీటి మీద చాలా పని చేయాలని నా నేను అందుకోసం వచ్చి తీసుకుంటాం. I wish to congratulate the government and sure Chandrababu Naidu garu being the big visionary he is. I think he will put all his efforts into this state of Andhra Pradesh. Thank you very much. This is very heartening that this first edition of Food Affair has been organized in Hyderabad. The good part which differentiates this event from other events is that it gives a platform for the local industry. So if you look at the participants here, a lot of them are SHG group members, a lot of them are local entrepreneurs which otherwise will not find the right platform to market and present their products. What is amazing is that a lot of the products here are extremely innovative. They require a platform for them to be visible, for people to identify them, and for them to be taken to the next level. So this also happens to be at the right point in time. Most of these units have started producing over the last 6 months or so, and this event will give them a lot of advantage in terms of taking their product to newer markets and finding partnerships. This event is here today and tomorrow. I will appeal to businesses, to people who are in the food industry to come here, take advantage of this event, engage with people, and see a win-win scenario come out of this. So whoever is probably through the media, I would like to urge them to come here. It is free of cost to participate. You can meet a lot of innovative manufacturers here. They require support, and it is our duty from the government to support them. It is also the duty of the business community to give them full cooperation and support so that these small entrepreneurs can become big and we can create an ecosystem here in Hyderabad which is as good as anywhere else in the world. Thank you. So if you look around, it is a very good distribution. There is dairy companies, there is edible oils, there are millet startups, there is ready to cook, there is snack food, there are sweets, and it's a very good mix of all kinds of interesting ideas. So there is an edible teacup, and there are many innovative items here, which I feel individually have the potential to within themselves become big brands. అందరికీ మార్నింగ్ అండి. మనము లిడ్స్ ఎగ్జిబిషన్ తరఫు నుంచి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో వీఆర్ డూయింగ్ ఫుడ్ అఫైర్ అని ఎగ్జిబిషన్. ఇది బేసిక్లీ ప్రాసెస్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్ గురించి పెట్టబడింది. ఇది ఫస్ట్ ఎడిషన్ అండ్ ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ హైటెక్స్లో చేద్దామని డిసైడ్ అయ్యాము. హైటెక్స్ వాళ్ళు మనకి వెన్యూ పార్ట్నర్ కూడా అయ్యారు అండ్ అఫ్కోర్స్ స్టేట్ పార్ట్నర్ తెలంగాణ. అండ్ ఫుడ్ విషయంలోకి వస్తే, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హబ్స్ ఇన్ సౌత్. సో అందుకని మనము సౌత్ ఇండియాలో మనం ఇక్కడ ఎంచుకున్నాం హైదరాబాద్ మన క్యాపిటల్ని. అండ్ అందులోనూ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్స్ మనం చూస్తే బాంబే, ఢిల్లీ ఇట్లాంటి ముంబై ఇట్లాంటి ప్లేసెస్లో అవుతున్నది, మన దగ్గర చాలా తక్కువ అవుతున్నది. అందుకని అది దృష్టిలో పెట్టుకుని మేము హైటెక్స్తో కొలాబరేట్ అయ్యి, మన స్టేట్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి హైదరాబాద్లో చేద్దామని మొదలెట్టాము. ఇక్కడ 54 స్టాల్స్ ఈసారి వచ్చినాయండి కంపెనీస్. అఖిల్ గారు, గోపి గారు చెప్పినట్టు డిఫరెంట్ వెరైటీ వాళ్ళు ప్రొడక్ట్ వచ్చారు. We want everybody to come to the exhibition. It's a free entry.
కంప్లైంట్ ఛార్జ్ చేయము. వచ్చి చూసి వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు రావచ్చు, కొత్త ఇండస్ట్రీలోకి దిగాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఇది గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ అండి. ఈ ఎగ్జిబిషన్ 13 2 కప్పులు తీసుకోండి. నేను 2 తీసుకోండి లాస్ట్. మీరు వచ్చేయండి, ఏమండి మీరు వచ్చేయండి. చేపెట్టాలా? పెట్టు తీసుకో. నీ పేరు రాసిన చూడు. ఏముంది, ఆరెంజా? ఇంకోటి కూడా ఆరెంజ్ అటు వెళ్తాగా. नहीं है, आप निकल लो तो फिर आप ले लो.